ఒక జంగిల్ రాజ్ ఇలా ఇంతకంటే పోలీసు వాళ్ళంతా తెలుగుదేశం సమక్షంలో మమ్మల్ని కొట్టిస్తా ఉంటే మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? పోలీసు రాజ్యాంగం? పోలీసులంత అసమర్థత ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చూడండి, అదే కదా పోలీసులు దగ్గరుండి అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినట్టు చేస్తా మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తా ఉన్నారు పోలీసులు. ఎప్పుడో ఒకటే టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది, ఆ టైంలో చూపిస్తాం అందరినీ డిజిటల్. ఏంటండి చెప్పండి, సమాధానం మీరే చెప్పాలి, సమాధానం మీరే చెప్పాలి సార్, సమాధానం చెప్పండి. చేతకాని ప్రభుత్వంలో ఉన్నందుకు మీరు కూడా సిగ్గుపడాలా? ఈరోజు మీరు కూడా సిగ్గుపడాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా దీన్ని ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మల్లాది విష్ణుని అరెస్ట్ చేసి లాక్కెళ్ళి వ్యాన్లో పడేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో దౌర్జన్యానికి వచ్చిన ఎమ్మెల్యే అనుచరులని నిలవరించబోయి పోలీసులు ప్రస్తుతం నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును అక్రమంగా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఏ రకంగా ఈడ్చి పారేస్తున్నారో దృశ్యాలు ఖచ్చితంగా చూడొచ్చు. మహిళలని కూడా చూడకుండా వాళ్ళపై చాలా నీచంగా ప్రవర్తించిన బోండా ఉమా అనుచరులు దీక్షా శిబిరం పై నుంచి మూత్రం పోసిన ఒక అనాగరిక చర్య కూడా జంగిల్ రాజ్ ప్రతీక. ప్రస్తుతం అరాచకాలకు పరాకాష్ఠగా ప్రస్తుత పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరాన్ని కూల్చేయటమే కాకుండా ఆయన్ని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు, అరెస్ట్ చేస్తున్నప్పుడు జై బోండా అంటూ ప్రవోక్ చేస్తూ మాట్లాడుతున్న అక్కడ బోండా ఉమా అనుచరులు. పరిస్థితి అదుపు తప్పితే ఏంటి దీనికి పర్యవసానం అనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఓవైపు జై జగన్ అంటూ కూడా మొక్కవని దీక్షతో అక్కడ దీక్ష చేస్తున్న వాళ్ళందరినీ కూడా చల్లా చెదురు చేస్తున్నారు పోలీసులు. బోండా ఉమా అక్కడికి వచ్చి ఆయన అనుచరులతో వచ్చి దీక్షా శిబిరాన్ని పీకి పారేసి అనంతరం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును అరెస్ట్ చేస్తూ జై బోండా అంటూ వికృత చేష్టలకు పాల్పడుతున్న బోండా ఉమా అనుచరుల దృశ్యాలు కూడా మనకి సాక్షి స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. పోలీసు వాళ్ళంతా తెలుగుదేశం సమక్షంలో మమ్మల్ని కొట్టిస్తా ఉంటే మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తున్నారు. ఇదేనా రాజ్యాంగం? పోలీసు రాజ్యాంగం? పోలీసులంత అసమర్థత ఎవరు లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. చూడండి, అదే కదా పోలీసులు దగ్గరుండి అధికార పార్టీకి కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినట్టు చేస్తా మమ్మల్ని బలవంతంగా ఎక్కిస్తా ఉన్నారు పోలీసులు. ఎప్పుడో ఒకటే టైం ఉండదు, మా టైం కూడా వస్తుంది, ఆ టైంలో చూపిస్తాం అందరినీ డిజిటల్.